ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ప్రతి సోమవారం కాశీఖండం గురించి తెలుసుకుంటున్నాం కదా. 24వ భాగము కాశీఖండము. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాశీఖండం 24వ భాగము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్కంద అగస్త్య సమగమము. వ్యాస మహర్షి సుతామహామునికి అగస్త్య వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు. కల్షోద్భుడైన అగస్త్యుడు శ్రీ గిరి ప్రదక్షిణ చేసి స్కందావనాన్ని సందర్శించాడు. అక్కడ తపోధనులు చాలామంది ఉన్నారు. మనోహరమైన పర్వతం ఒకటి తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశము ఇదే అన్నట్లుగా కనిపించింది. అక్కడ షడాననుడైన కుమారస్వామిని దర్శించాడు. ఆయనకు భార్య లోపాముద్రతో సాష్టాంగ నమస్కారము చేశాడు. ఆయనను స్తోత్రాలతో తృప్తిపరిచాడు. స్వామి, తారకాసురుని సంహరించి లోకాలను రక్షించావు. మూర్తి సాహిత్యుడివి, మూర్తి రాహిత్యుడివి కూడా. సహస్రమూర్తివి, సహస్ర గుణాధికుడువు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠువు, తపోధనుడువు, మన్మథ సంహారకుడివి, ఐశ్వర్య విరాగివి, శరవణ జన్మడవు, నీకు నమస్కారము అని స్తుతించాడు. ప్రీతి చెందిన కుమారస్వామి మహర్షి, కుంభ సంభవుడవు, వింధ్య గర్వపహారివి, కుశలమే కదా. మోక్షం ఇచ్చే విరూపాక్షుని అనుగ్రహం కోసం నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను. తీర్థ స్నానాల చేత, తపస్సు వల్ల, పరోపకారం వలన ధర్మం లభిస్తుంది. ధర్మం వల్ల అర్థం దొరుకుతుంది. ధనాపేక్ష లేకుండా ధర్మచరణం చేస్తే ధనం అదే వస్తుంది. దానికోసం వెంబర్లాడక్కర్లేదు. ధర్మం వల్ల స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. కానీ కాశీపట్నం మాత్రం లభించదు. కాశీ ప్రాప్తికి శివుడు పార్వతీదేవితో 3 ఉపాయాలు చెప్పాడు. అందులో పశుపాత యాగం ఒకటి, రెండోది గంగా యమున సంగమ స్నానం, మూడోది కాశీపట్నంలో మృతి చెందడం, శ్రీశైల హిమ వాత్సల్య పర్వతాల సందర్శనం, దేవాలయ దర్శనం, త్రిదండ ధారణం, సర్వకర్మ సన్యాసం, అనేక రకాల తపస్సులు, యమనియమాది వ్రతాలు, సముద్ర స్నానం, అరణ్యవాసం, మానస సరోవర తీర్థ సందర్శనం, గురుపీఠములను చూడటం, అగ్నిలో హవనం చేయడం, సంకల్పపూర్వకంగా చేసే యాగాలు, శ్రీ మహావిష్ణు పూజన, కీర్తన అనేవి ముక్తికి మార్గాలు. అందుకే నేను నిన్ను కాశీ కుశలమా అని ప్రశ్నించాను. నా దగ్గరకు వచ్చి నన్ను సృష్టించు. నీ పుణ్యము కొంత నాకు దక్కనివ్వు. కాశీలో 3 రాత్రులు వారి పాదరేణువులను తాకినా చాలు పవిత్రులవుతారు. అక్కడ ఉత్తరవాహిని అయిన గంగా నదిలో స్నానం చేసి నీ జుట్టు అంతా పింగళ వర్ణంగా మారింది. నీ పేర ఉన్న అగస్తేశ్వర లింగాన్ని అర్చించిన వారి పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని కార్తికేయుడు పరమానందంతో అగస్త్య మహర్షి శరీరానంతా శ్వసించి అమృత సరోవరంలో స్నానం చేసిన వాడి సుఖాన్ని పొందాడు. కళ్ళు మూసుకొని సర్వేశ జయమని 3 సార్లు అన్నాడు. అగస్త్యుడు కుమారస్వామితో, స్వామి, నీ తల్లి పార్వతీదేవికి నీ తండ్రి పరమేశ్వరుడు వారణాసి మహిమను వర్ణించి చెప్పినప్పుడు నీవు ఆమె ఒడిలో కూర్చొని సమస్తము విన్నావు. అదంతా నాకు సవిస్తరంగా చెప్పమని అర్జిస్తున్నాను అని అడిగాడు. దానికి స్కందుడు, అదంతా చెబుతాను విను. కాశీక్షేత్రంలో ఉన్న గంగా నీరు త్రాగిన, విశ్వేశ్వర దర్శనం చేసిన, అక్కడి గాలి పీల్చిన పుణ్యం వస్తుంది. ఇక్కడ తపస్సు చేసిన వారికి వేరొక చోట 1000 తపస్సులు చేసినప్పుడు వచ్చే ఫలితం లభిస్తుంది. ఇక్కడ జీవితాంతము నివసించేవాడు మృత్యు భయరాహితుడవుతాడు. పునర్జననం లేకుండా ఉండాలంటే కాశీ నివాసం తప్పనిసరి. అవి ముక్త క్షేత్రమైన కాశీని వదలరాదు. ప్రాణము మర్మస్థానాన్ని ఛేదించుకొని వెళ్ళే వరకు కాశీలో స్మృతి ఉంటుంది. ప్రాణం ఉత్కర్షణమనం చెందేటప్పుడు సాక్షాత్తు విశ్వేశ్వరుడే వచ్చి చెవిలో రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. దానితో ప్రాణి బ్రహ్మస్వరూపుడవుతాడు అని 6 మొగల కుమారస్వామి చెప్పాడని లోపాముద్రకు ముని చెప్పాడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ. ఒక పాము, ఒక సాలెపురుగు, ఒక ఏనుగు మోక్షం పొందాయి. మనుషులుగా పుట్టిన మనం కొన్ని కోట్ల మందిలో ఎంతమంది మోక్షమును పొందుతున్నారు? భగవంతుణ్ణి ఉపాధిని ఇవ్వమని అడగకూడదు. భగవంతుని పాదముల యందు రమించగలిగిన శక్తిని ఇవ్వమని అడగాలి. భగవాన్ రమణ మహర్షి సూక్తి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. మనం చేయవలసింది ఏమి? గురువు ఉపదేశించినట్లు నడవడమే. నీ శక్తినంతా లోనికి మళ్లించడమే. గురువు బయటలోన రెండిటా ఉన్నాడు. వెలుపలి పరిస్థితులనంతా నిన్ను అంతర్ముఖుణ్ణి చేసేటట్టుగా మలచి తీర్చిదిద్ది లోన ఉన్న వానిని నిన్ను హృదయాంతరంలోనికి లాగేటట్టు సిద్ధం చేస్తాడు గురువు. ఈ విధంగా పైనుంచి ఒక త్రోపు లో నుండి ఒక లాగు, దీనితో నీవు మధ్యము ఆత్మలో పడుతావు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడము, లైక్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.